నాకు ఈయనతోటి నాకు బాబు నువ్వు కూర్చోండి, నాకు కనిపించలేదు. నాకు ఈయనతోటి నచ్చుద్ది. ఈయన ముఖస్థితి లేకుండా మాట్లాడతారు. ఈయన నిలబడి, అలాంటి వాడు నిలబడితే ఎంత గట్టిగా నిలబడతామో నాకు తెలుసు. వారి అబ్బాయికి కూడా మనస్ఫూర్తిగా ప్రత్యేకమైన కృతజ్ఞతలు. జూనియర్ వర్మ గారికి, ముఖ్యంగా వర్మ గారికి, నియోజకవర్గం నా గెలుపు మీ చేతుల్లో పెట్టాం. మనస్ఫూర్తిగా నాయకులు, తెలుగుదేశం నాయకులందరూ నేను ఒకటి చెప్తున్నా, గెలవాలంటే గెలవచ్చు, అలా కాదు కదా. గెలుపు చిరస్థాయిగా ఉండిపో. ఈయన ఒక మాస్ లీడర్. నాకు ఈయనతోటి ఆయన మాస్ లీడర్, వాస్తవంగా మాస్ లీడర్. లేకపోతే ఇండిపెండెంట్గా గెలిచి సత్తా చాలా తక్కువ మందికి ఉంటుంది. జనాల్లో లేకపోతే ఎవడో గెలిపించరు. పార్టీలు ఉండగా, బలమైన పార్టీలు ఉండగా సింగిల్గా గెలిచాడు ఆయన, సింహంలాగా దూసుకు వెళ్ళి. ఏపీ రాజకీయాలకే ఒక షాక్ అది. ఇండిపెండెంట్గా పిఠాపురంలో ఎవరో వర్మ, ఆయన సామాజిక వర్గం ఏమైనా ఉందా అక్కడ? ఏం ఉండదు. పట్టుమని 10 ఇళ్ళు ఉండవు నాకు తెలిసి. క్షత్రియ కుటుంబాలు, కాపు సామాజిక వర్గం ఎక్కువ ఉంటుంది, బీసీలు ఎక్కువ ఉంటారు, మత్స్యకారులు ఎక్కువ ఉంటారు. ఆయన కుటుంబ సభ్యులు ఆ సామాజిక వర్గం వాళ్ళు లేరు అక్కడ. డిపాజిట్లు కూడా రావు, 1000 ఓట్లు మించి ఉండవేమో కూడా. అలాంటిది బంపర్ మెజారిటీతో ఇండిపెండెంట్గా గెలిచేసిన వ్యక్తి అతను. అందుకనే పవన్ కళ్యాణ్ గారి సీట్ అంటే త్యాగం చేశారు. త్యాగం కాదులేండి, కూటమిలో అది అందరి బాధ్యత. ఆ త్యాగం అనుకోవడం కూడా తప్పే. త్యాగాలే ఉన్నాయి ఇందులోని. పవన్ కళ్యాణ్ గారు త్యాగాలు చేసినట్టే చాలావి, ఎవరు కాదనలేదు. అది ఆయన 21 సీట్లకే పరిమితమయ్యారు. 24 అన్నారు, 30 అన్నారు, 35 అన్నారు. ఆయనే తగ్గారు. మళ్ళీ బీజేపీకి అందులో కావాలంటే ఈయనే ఇచ్చారు. ఇంత అద్భుతంగా ఆ కూటమిని నిలబెట్టుకుని ఒక కుటుంబంలా ముందుకు సాగిన వ్యక్తులు ఇప్పుడు ఎందుకు ఈ కర్మలు, ఈ సిద్ధాంతాలని? అనవసరమైనవి కదా. ఇది ఇక్కడితో ఆగుతుందా? ఏదైనా వెనక్కి తీసుకోవచ్చండి జీవితంలో. నోరు జారితే అది వెనక్కి తీసుకోలేం. అది ఎప్పుడు గుచ్చుకుంటుంటూ ఉంటుంది ముళ్ళులాగా. ఒకరి మీద మనం ఒక మాట అన్నాము, లేకపోతే ఒకరితో మాట అనిపించుకున్నాము అంటే మనం నటిస్తే ఎవరో ఏం చెప్పలేదు, మనకి వినిపించినట్లుగా. అదేదో ఎవడ మనల్ని తిట్టినా సరే అది మనకి వినిపించినట్టుగా నటించి వెళ్ళిపోతే పర్లేదు. కానీ ఆత్మవిశ్వాసం ఉన్నవాళ్ళు ఆ మాట చెవిని పడింది అంటే కట్టెలో కాలినంత వరకు కూడా అది పోదు. ఆ వేదన, ఆ బాధ వ్యక్తిత్వం ఉన్న వ్యక్తుల కోసం. అది పవన్ కళ్యాణ్ గారు కూడా ఈరోజు మర్చిపోరు. ఆయన ఎన్నో పడ్డాడు, ఎంతో బాధపడ్డారు. పబ్లిక్గా కూడా మాట్లాడారు. సో ఇలాంటి పరిస్థితుల్లో పిఠాపురంలో అనవసరమైన రాద్ధాంతం, అందులో జనసేన ఆవిర్భావ దినోత్సవంలో రావడం అన్నది చాలా బాధాకరం, దురదృష్టకరం అని చెప్పి వాళ్ళ సొంత మనుషులే మాట్లాడే పరిస్థితి. ఇందులో ఉన్న హైలైట్స్ ఏంటంటే నాగబాబు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వివిధ రకాలుగా విపరీతంగా ఈ వీడియోలు అయితే ట్రోల్ అవుతున్నాయి. ఐఏఎస్ సైతం నేను ముందుగా చెప్పినట్లుగా వాళ్ళు కూడా వీడియోలు పెడుతున్నారు. అంతేకాకుండా వర్మను ఉద్దేశిస్తూ ఈ నాగబాబు గారు చేసిన కామెంట్లు తమ్ముళ్లలోని, తెలుగు మహిళల్లోని తీవ్ర ఆవేదనకు గురి చేస్తుంది. చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి కూడా ఇష్యూ వెళ్ళింది. ఖచ్చితంగా దానికి ఏదో ఒకటి మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది, లేకపోతే వర్మను ఏదో బుజ్జగించాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు వచ్చి ఆయనకి ఏమి ఇవ్వలేదు. పవన్ కళ్యాణ్ గారు హామీ ఇచ్చారు, ఎమ్మెల్యేగా కాకపోయినా ఈయన నేను చట్టసభలకు తీసుకువెళ్తాము, ఆయనకి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తామని. అలాగే చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు. ఆ బయటలన్నీ కూడా ఉన్నాయి, ఇప్పుడు మొత్తం తీస్తున్నారు అవన్నీ కూడా. చిన్న మాట, అది చిన్న మాట కాదు, చివుక్కుమనే మాట, గుండెలు పిండేసే మాట. ఎందుకంటే ఆయనే అన్నారు, వర్మ గారు కష్టపడుతున్నారు అన్నారు. ఆ జూనియర్ వర్మ అని చెప్పి వాళ్ళ అబ్బాయిని చూపించారు. వాళ్ళ శ్రీమతి ఆవిడ కూడా ఎలక్షన్ క్యాంపెయిన్ చేసిందండి పవన్ కళ్యాణ్ గారి కోసం. ఆ వీడియోలు లేవా? మనం చూడలేదా? ఆవిడకి అవసరం ఏంటి? పోటీ చేసింది వాళ్ళ కుటుంబ సభ్యులు కాదు కదా, అలా అనుకోలేదు కదా. పవన్ కళ్యాణ్ గారు వదిన గారు వచ్చి అక్కడ చేశారు. ఎప్పుడు కూడా మెగా ఫ్యామిలీ నుంచి ఆడవాళ్ళు వచ్చి ప్రచారాలు చేయడమో లేకపోతే ఆ రకంగా డోర్ టు డోర్ తిరగడమో తెలియదు వాళ్ళకి. నేనైతే చూడలేదు. సురేఖ గారు ఏదైనా తిరుపతి ఆ టైంలో వెళ్ళారేమో 1-2 సార్లు. అప్పుడు పెద్దగా సోషల్ మీడియా లేదు కాబట్టి ఆ వీడియోలు కూడా దొరకవు, ఎక్కడో లైబ్రరీలో అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయి ఉంటాయి. ఇప్పుడు అలా కాదు కదా, ప్రతిదీ కూడా మన కళ్ళ ముందు కనిపిస్తున్నది, కళ్ళకు కట్టినట్టు చూపిస్తున్నారు. ఆవిడే కూడా తిరిగారు. ఎందుకు తిరిగారు? పవన్ కళ్యాణ్ గారు గెలాలి, జనసేన నిలబడాలి.